హలో ఆల్, నేను మీ బందర్ పిల్లని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఎగ్ బుర్జీ కర్రీ అయితే చేశాను. ఈ ఎగ్ బుర్జీ కర్రీ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడైనా మనకి టైం లేదు, ఫాస్ట్గా అయిపోవాలి కర్రీ అనుకున్నప్పుడు ఇలా ఎగ్ బుర్జీ చేసేసుకుని తీసుకెళ్ళొచ్చు. ఈ ఎగ్ బుర్జీ రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొత్తిమీర అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు అండ్ మసాలా. నేనైతే చికెన్ మసాలా అండ్ పసుపు, అల్లం పేస్ట్ అండ్ ఎగ్స్, ఆయిల్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గైన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్లో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కదపకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, సో నేను చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. లాస్ట్లోకి అయితే ఒక బాక్స్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.